అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 50వ ప్రశ్న. ప్రేత్యా అమృతా భవంతి. శరీరాన్ని వదలడం అంటే చావే కదా. చచ్చి చావులేని వాడవు అవుతావు అనడం ఎంతవరకు సమంజసము? ఈ ప్రపంచము ప్రశ్నపత్రము. సమస్యను సృష్టించడమే దాని పని. సమాధానము నీవు సాల్వ్ చేసే సాధన. ఒక సభకు బల్బు వెలుగుతూ ఉంటుంది. ఉపన్యాసకుడు మాట్లాడటానికి, సభికులు వినడానికి ఆ బల్బు సాక్షిగా ఉంటుంది. ఆ బల్బు లేకపోతే అక్కడ కార్యక్రమం జరగదు. ఆ జరిగే కార్యక్రమంతో వెలుగుకు సంబంధం లేదు. ఆ వెలుగుకు కర్తృత్వము లేదు. ఆ వెలుగులో దొంగతనము జరిగినా, హత్య జరిగినా అది సాక్షియే కాని కర్త కాదు. ఆ బల్బు వలె నీలో ప్రత్యేగాత్మ అనే పరమాత్మ తన ప్రతిబింబ కాంతితో దేహకర్మలు నెరవేరుస్తున్నాడు. ఆ ప్రత్యేగాత్మకు కర్తృత్వము లేదు. అందుచే అతడు భోక్త కాడు. బుద్ధి యందు ప్రతిబింబించిన పరమాత్మ చైతన్యమే జ్ఞానం అనే పేరుతో మన ఇంద్రియాల ద్వారా అన్ని పనులు చేస్తున్నది. కరెంటు హోల్డర్లో ఉన్న బల్బులో ఫిలమెంట్ పోతే అది ఎలా వెలగదో, అలాగే శరీరము ప్రత్యేగాత్మ తనలో ఉన్న ఆ శక్తిని తీసుకునే స్థితిని తాను కోల్పోయింది. బల్బు వెలగకపోతే కరెంటు లేదనడం ఎలా సమంజసము కాదో, అలాగే ఇంద్రియ జ్ఞానము పనిచేయకపోతే అక్కడ చైతన్యము లేదనడం సమంజసము కాదు. మృతదేహంలో కూడా అంతటా ఉన్న పరమాత్మ చైతన్యము ఉండి తీరాలి. అక్కడ చైతన్యము లేదు అందామంటే కుళ్ళిన ఆ శరీరమును ఎన్నో క్రిములు అది తిని జీవిస్తున్నాయి కదా. నీవు అనే ప్రత్యేగాత్మను ఈ ఉపాధి నుండి వేరు చేయాలి. ఈ వ్యష్టి శరీరంలోని దాన్ని తమలపాకులోని ఈనెలాగా లాగి బ్రహ్మ చైతన్యంలో పెట్టాలి. లిమిటెడ్ను వదిలి అన్లిమిటెడ్ను పట్టుకోవాలి. ఇప్పటి వరకు నీవు దేహమే ఆత్మ అని, ప్రాణమే ఆత్మ అని, జీవుడే ఆత్మ అని అనుకుంటున్నావు. వస్తు సిద్ధంగా నీవు వాటిని వేరు చేయలేవు. బుద్ధి సిద్ధంగా వేరు చేయగలవు. త్యాగే నైకే అమృతత్వ మానసః అని శాస్త్రం చెబుతున్నది. నీ భార్యాబిడ్డలను, ఆస్తిపాస్తులను త్యాగం చెయ్యమని కాదు, దేహమే నేను అన్న భావాన్ని త్యాగం చేయాలి. పంచకోశాలలో చిక్కుకొని పోయి నీ జ్ఞానం తాను కర్త కాకపోయినా దేహంతో తాదాత్మ్యం పొంది తాను చస్తానంటుంది. డాక్టరు నీకు క్యాన్సర్ వచ్చింది, నీవు 6 నెలల్లో చస్తావు అని చెబితే వీడు నేను చస్తాను అంటాడు. అది దేహ తాదాత్మ్యం కాదా? నాకు ఆకలవుతుంది, నా మనసు బాధపడింది, ఏ జన్మలో నేను చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను అని దేహ ధర్మాలను తన మీద వేసుకొని సాక్షిగా ఉండవలసిన తాను విజ్ఞానమయ కోశంలో చేరి కర్త భోక్త అవుతున్నాడు. ఈ దేహ తాదాత్మ్యం ఎలా వచ్చిందో శంకర భగవత్పాదుల మాటల్లో తప్త అయ పిండవత్ అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక ఇనుప గుండు నల్లగా, చల్లగా, గట్టిగా, గుండ్రంగా ఉంటుంది. దాన్ని నిప్పు కొలిమిలో పడవేస్తే కాలిన ఇనుప గుండు ఎర్రగా, వేడిగా, గట్టిగా, గుండ్రంగా ఉంటుంది. నల్లగా, చల్లగా ఉన్న తన రూపాన్ని పోగొట్టుకున్నట్లుగా ఆ స్థానంలో నిప్పు స్వభావాన్ని తెచ్చుకున్నట్లు కనబడుతుంది. ఒక దాని యందు మరొకటి తాదాత్మ్యం పొందమంటే ఇలాంటిదే. దీని ధర్మాలు దానిలో, దాని ధర్మాలు దీని యందు ఆరోపించబడినప్పుడు అన్యోన్య అధ్యాస అంటారు. ఇవి కలిసినట్లుగా కనపడతాయే కాని యథార్థంగా కలవు. నిజంగా కలిస్తే వాటిని నీవు విడదీయలేవు. అలా జడమైన దేహ ధర్మాలతో చైతన్యమైన జ్ఞానము కలిసి ఉన్నట్లుంది. దాన్ని బుద్ధిపూర్వకంగా విడతీయటమే మనము చేయాల్సిన పని. అదే సాధన. దేహాన్ని దేహి నుండి విడదీయకుండా శరీరాన్ని వదిలితే చస్తావు, అప్పుడు ప్రేతవి అవుతావు. జీవించి ఉండగానే దేహిని బుద్ధిపూర్వకంగా విడదీస్తే దేహం మరణిస్తుంది, దేహి అమృతుడు అవుతాడు. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః.
ఈ ఆత్మను ఆయుధములెవ్వియను ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. అచ్ఛేద్యో యమదాహ్యోయం యమక్లేద్యో శోష్య ఏవ చ. నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిర స్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. ఈ శరీరాన్ని దేహం నుంచి విడిపించి జీవించి ఉంటే నీవు జీవన్ముక్తుడు. తెలిసి దాన్ని వదిలితే నీవు విదేహముక్తుడు. నీవు చావన స్థితి వస్తుంది. శరీరం వదిలితే చావే కదా అంటావేమో. కాదు, జీవించి ఉండి వదిలావు కాబట్టి అది చావు కాదు. అందుచే నువ్వు మళ్ళీ పుట్టవు. పుట్టినప్పుడే కదా చావు వచ్చేది. చావని స్థితి వస్తుందంటే పుట్టని స్థితి. ఆ బ్రహ్మ భూనాలోకాహ పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీయు తిరిగి వచ్చుడు స్వభావం కలవి, అనగా వానిని పొందిన వారు మరలా జన్మమెత్తివలసియే ఉండును. నన్ను పొందిన వారికో మరలా జన్మయే లేదు. పుట్టావు అంటే చావాల్సిందే, చస్తే మళ్ళీ పుట్టాల్సిందే. తెలిసి దేహాన్ని వదిలితే చావవు, పుట్టవు, తెలుసుకో. ఇంతకు ముందు అన్యోన్య అధ్యాసతో దేహమే నేను అనుకున్నావు, కాబట్టి అది చస్తే నేను చస్తానన్నావు. నీవు చావని వాడవని తెలుసుకున్న తర్వాత చచ్చే దేహాన్ని వదిలితే నీకది చావు కాదు. సామాన్యుడు కూడా ఒక వ్యక్తి చచ్చిపోయాడు అంటాడు కదా. చచ్చిన దేహం మన దగ్గరే ఉంటుంది. పోయినవాడు బ్రతికే పోతున్నాడు కదా. వాడు చచ్చాడంటావేమిటి? నేను అమెరికా పోతే ఇండియాలో వాళ్ళు నేను చచ్చాను అంటారా? మీరే స్వర్గస్థులైనారు అన్నారు కదా. వాడు స్వర్గంలో ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు? పాత వస్త్రం చిరిగిపోతే కుట్టిన కట్టుకోవడానికి పనికి రాకపోతే దాన్ని పడవేసి కొత్త బట్టలు కట్టుకుంటాం కదా. అలాగే ఎన్ని ఆపరేషన్స్ చేసినా అది పనికిరాదని డాక్టర్ నో హోప్స్ అని చెప్తున్నారు కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు క్రొత్త బట్టలన్నిట్లు ధరించుచున్నాడు, అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరమును ధరించుచున్నాడు. దేహి దేహము వేరని నేను శ్రవణం చేశాను అంటే చాలదు. మరణము నిధి ధ్యాస అనే కోర్సు పూర్తి చేసి జీవన్ముక్తుడు కావాలి. లేకపోతే అమృతత్వాన్ని పొందలేవు. అయితే ప్రయత్నించిన వాడికి లాభం లేదా అంటున్నావేమో. సత్కార్యం చేసిన వానికి ఫలితం రాకుండా పోదు. శ్రవణ మాత్రము చేత దేహిని దేహము నుండి వేరు చేసుకోగలిగిన ఆ మహనీయుని శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభిజాయితే. శుచివంతుడైన శ్రీమంతుని ఇంటిలో జన్మింపజేసి అతని కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని నేను ఇస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. వారిని అధికార పురుషులు అంటారు. వేదాంత భాషలో పురుషుడు అంటే జీవుడు అని అర్థం. స్త్రీలకు లేదనుకోకూడదు. రేపు 51వ ప్రశ్న. పరిమితమైన శరీరంలో నుండి వ్యాపిస్తే చావు ఉండదు అన్నారు. ఎలా వ్యాపించను అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ